సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు మనం అష్టావకర గీత 25వ పాఠం చూడబోతున్నాం. 9వ అధ్యాయం 8వ శ్లోకం. వాసనా ఏవ సంసారః ఇతి సర్వా విముంచతాః తత్వాగో వాసనా త్యాగాత్ తిరజ్య యథా తథా. కోరికలు ఉంటేనే ఈ జగత్తు నడుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కోరికలను పక్కన పెట్టాలి, త్యజించాలి. కోరికలను పక్కన పెట్టగలిగితే, విడనాడగలిగితే ఈ జగత్తు మన బాధించదు. జగత్తు పోతుంది, విడిపోతుంది. కోరికలు లేని స్థితిలో నీవు ఎక్కడ ఉన్నా పెద్ద తేడా ఉండదు. కాబట్టి మనం మొదటి నుంచి చెప్పుకునేది మనో నియంత్రణ అంటే చిత్తశుద్ధి, మనో నియంత్రణ, మనోనిబ్బరం ఇవన్నీ ఒకటే. సో మనో నియంత్రణ చాలా చాలా ముఖ్యమైన అంశం. దేనికి? ఆత్మ విద్యకు. అది మనిషి జీవితాన్ని నిర్దేశిస్తుంది. అంటే మిగిలిన అంశాలు లేవు అని అర్థం కాదు. చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్తారు. చెప్పాను కదా, మనోనిగ్రహం అన్న చిత్తశుద్ధి అన్న ఒకటే. ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఆధ్యాత్మిక ప్రగతి మనో నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానయోగ్యతా ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, మరి జ్ఞాన నిష్ఠా ప్రాప్తి, మరి జ్ఞాన ఫల ప్రాప్తి, ఇవన్నీ కూడా మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంటాయి. జ్ఞాన యోగ్యతా ప్రాప్తి అంటే ఏమిటి? జ్ఞాన యోగ్యతా ప్రాప్తి అంటే ఆత్మ విద్యకు అర్హత ఉంది అని అర్థం. అది యోగ్యత ఉంది అని అర్థం. దీనికి కూడా మనోనిగ్రహం కావాలి. ఆ తర్వాత జ్ఞాన ప్రాప్తి అంటే ఆత్మజ్ఞానం పొందటానికి కూడా మనోనిగ్రహం కావాలి. ఆ తర్వాత జ్ఞాన నిష్ఠా ప్రాప్తి అంటే ఆత్మజ్ఞానాన్ని, అంటే మనం పొందిన ఆత్మజ్ఞానాన్ని జీర్ణించుకోవటానికి మనోనిగ్రహం కావాలి. చివరకు జ్ఞాన ఫలప్రాప్తి కూడా అంటే ఏమిటి? శాస్త్ర అధ్యయనం వలన మనకి ఫలితం వస్తుంది, ప్రయోజనం వస్తుంది. ఆ శాస్త్రాధ్యయనం వల్ల కలిగే ప్రయోజనం మనకి పూర్తిగా పొందాలంటే కూడా మనోనిగ్రహం కావాలి. అందువలన ఆధ్యాత్మిక సాధకుడికి మనోనిగ్రహం చాలా చాలా ముఖ్యమైన అంశం. అందుకే మాండూక్య ఉపనిషత్తులో అంటే గౌడపాద కారికలో మనో నిగ్రహం గురించి ఒక మాట అంటారు గౌడపాదులు. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వదేహినాం దుఃఖక్షయ ప్రబోధస్య అపి అక్షయ శాంతిరి ఏవచ. అంటే ఏంటంటే అది ఆత్మజ్ఞానం కావచ్చు, ఆనందం కావచ్చు, శాంతి కావచ్చు, అంతా కూడా మనోనిగ్రహం మీద ఆధారపడి ఉంది. అది అర్థం. మనోనిగ్రహం ఉంటే నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అది ముఖ్యం కాదు ఆశ్రమం. అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండు, లేకపోతే సన్యాసాశ్రమంలో ఉండు, నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. మనోనిగ్రహం ఉంటే అంటే ఆత్మజ్ఞాన ఫలం కూడా నువ్వు శుభ్రంగా పొందుతావు. ఒకవేళ మనోనిగ్రహం లేకపోతే అంటే చిత్తశుద్ధి లేకపోతే
నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా, సన్యాసివి అయినా కూడా మోక్షం వస్తుందని చెప్పలేం. మనోనిగ్రహం ఉంటే గృహస్థు కూడా మోక్షాన్ని పొందుతాడు, ముక్తిని పొందుతాడు. అష్టావక్ర మహర్షి ఈ 4 మాటలు చెప్పి జనకుడిని ప్రశంసిస్తున్నాడు. శభాష్ జనక, నీకు చాలా మనోనిగ్రహం ఉంది. అందువలన నీవు సన్యాసం తీసుకో అని నేను పట్టుబట్టడం లేదు. ఇప్పటివరకు ఏమన్నాడు? నువ్వు సన్యాసం తీసుకుంటే నీకు బాగుంటుంది, లేకపోతే నీకు అసలు ఆత్మజ్ఞానం వచ్చిందని నాకు అనుమానంగా ఉంది అన్నాడు కదా. ఇప్పుడు జనకుడిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని యథా తథా స్థితి అస్తు అని 9వ అధ్యాయం ముగించారు. అంటే నీ జీవన సరళిని యథావిధిగా కొనసాగించు. నీవు నీ రాజ్యాన్ని, రాజ్య సుఖాలను వదలాల్సిన పని లేదు. నువ్వు కుటుంబాన్ని వదలాల్సిన పని లేదు. నువ్వు కాషాయం కట్టవద్దు, నేను బలవంతం చేయను కాషాయం కట్టమని. ఎందుకంటే నీకు మనోనిగ్రహం ఉంది కాబట్టి. మనోనిగ్రహం అనేది నీవు జీవితాంతం చేయవలసినటువంటి సాధన. జ్ఞాన యోగ్యతకు, జ్ఞానం పొందటానికి, జ్ఞాననిష్టలో ఉండటానికి, జ్ఞాన ఫలం పొందటానికి కూడా మనోనిగ్రహం కావాలి. ఇది 9వ అధ్యాయంలోని ముఖ్యమైన అంశం. ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఇదే విషయాన్ని, మనోనిగ్రహం పెట్టుకునే విషయాన్ని అష్టావక్ర మహర్షి 10వ అధ్యాయంలో కూడా కొనసాగిస్తున్నారు. 10వ అధ్యాయం మనం ఈరోజు చూడబోతున్నాం. మొదటి శ్లోకం. అష్టావక్ర ఉవాచ విహాయ వైరిణం కామం అర్థంచ అనర్థ సంకులం ధర్మం అప్యేతయోర్హేతుం సర్వత్రా నాదరం కురు. ఇది మొదటి శ్లోకం 10వ అధ్యాయంలో. ఓ జనక మహారాజా, కోరికలు నీకు వైరి అంటే శత్రువులు. ఐశ్వర్యం అనర్థహేతు. ఐశ్వర్యం వలన కోరికలు పెరుగుతాయి. కోరికలకు, ఐశ్వర్యానికి, రెండింటికి కూడా మూలం ఏంటంటే ధర్మం. ఈ విషయాన్ని గుర్తించి కోరికలు, సంపద, ధర్మం ఈ మూడు కూడా పరిమితులను, ప్రయోజనాలను గుర్తించి ఉదాసీన భావంతో పరిత్యజించు. ఇది తాత్పర్యం. ఒక వ్యక్తి మనోనిగ్రహం పొందాలనుకుంటే అష్టావక్ర మహర్షి దృష్టిలో వైరాగ్యం కావాలి. ఇది కంపల్సరిగా కావాలి, వైరాగ్యం. ఎందుకంటే రాగం అంటే అటాచ్మెంట్. రాగం అనేది ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకం. 10వ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి వైరాగ్యం గురించే బోధిస్తున్నాడు. ఒక వ్యక్తితో గాని, ఒక వస్తువుతో గాని బాగా గట్టిగా మనం బంకలాగా, జిడ్డులాగా అనుబంధాన్ని పెట్టుకుంటే దాన్ని రాగం అంటారు. లేకపోతే కామం అంటారు, లేకపోతే స్పృహ అంటారు, లేకపోతే తృష్ణ అంటారు, లేకపోతే వాసన అంటారు. అన్నీ ఒకటే. రాగం, కామం, స్పృహ, తృష్ణ, వాసన అంతా ఒకటే. వైరాగ్యం అంటే ఏమిటంటే వీటిలోంచి విముక్తి, బంధ విముక్తి. రాగం నుండి విడుదల, స్వేచ్ఛ. మనం ఎందుకు వైరాగ్యం కావాలి అని పట్టుబడుతున్నాం? నేను ఒక మనిషితో అనుబంధం పెట్టుకుంటే, అటాచ్మెంట్ పెట్టుకుంటే, రాగం పెట్టుకుంటే ఆ మనిషిని కంట్రోల్ చేయాలి నేను అని కోరిక పుడుతుంది. ఆ మనిషి ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఒక వస్తువు కూడా కావచ్చు.
ఆ మనిషి నా చేతిలో ఒక కీలుబొమ్మలాగా ఉండాలి. అంటే అతని రిమోట్ నా చేతిలో ఉండాలి అని నేను అనుకుంటాను. ఇది అంటే నేను ఆ రిమోట్ నా చేతిలో ఉండాలని అనుకోవటం వలన నాకు చాలా మానసిక ఒత్తిడి, స్ట్రెస్ అన్నమాట. ఆందోళన వస్తుంది నాకు. ఎందుకొస్తుంది ఆందోళన? ఎందుకంటే నిరంతరం నేను ఆ మనిషి గురించి ఆలోచిస్తా. ఆ మనిషికి సంబంధించిన బంధుమిత్ర సపరివారం గురించి కూడా నేను ఆలోచిస్తా. ఆ మనిషి ఉద్యోగం, ఆ మనిషి యొక్క పిల్లలు, భార్య, ఇల్లు, వాకిలి అదే యావ నా మనసులో ఉంటుంది. దానివల్ల నేను చాలా ఆందోళన చెందుతా. నిజానికి ఎవ్వరిని, ఒక మనిషిని గాని, వస్తువుని గాని, ఒక సంఘటనను గాని నేను కంట్రోల్ చేయలేను. కానీ ఎంత ఎక్కువగా కంట్రోల్ చేయాలని నేను అనుకుంటే నాకంత ఒత్తిడి ఉంటుంది. నాకంత ఆందోళన ఉంటుంది. ఒక మనిషిగా నాకు అసలు కంట్రోల్ ఏముంటుంది జగత్తు మీద? నాకు కంట్రోల్ లేదు ఒక మనిషిగా. నా పిల్లల మీద కూడా నాకు నియంత్రణ లేదు. నా కంట్రోల్ చేసే శక్తి లేనప్పుడు ఇంకా నేను కంట్రోల్ చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటే మరి ఒత్తిడి, భయం, ఆందోళన ఉంటాయి కదా! ఎక్కువైపోతాయి. అది సీక్రెట్. ఒత్తిడి, ఆందోళన, చింత ఉండకూడదు. అనుకుంటే రాగాన్ని వదిలేయాలి. వారి మీద నీ పెత్తనం, నీ నియంత్రణ వదులుకోవాలి. వారి రిమోటు నీ వద్ద ఉంచుకోకు. ఇప్పుడేమవుతుంది? నీ మనస్సు తేలిగ్గా, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వైరాగ్యం లేనిదే మానసిక శాంతి అసాధ్యం. వైరాగ్యం అనగానే నా పిల్లల బాధ్యత నుండి నేను తప్పుకుంటున్నాను కదా అని అనిపిస్తుంది. అది కాదు. శాస్త్రం అలా చెప్పలేదు. నీవు నీ పిల్లలను మంచిగా చదివించుకో. వారిని ఉన్నత ఉద్యోగాలు వచ్చేటట్లు కృషి చెయ్యి. నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ వారి జీవితాల్ని శాసించే అధికారం నీకు లేదు. రాగంలో వారిని నియంత్రించాలి అనే ధోరణి ఉంటుంది. ఇది రాగంలో. అది ప్రేమలో అయితే అది ఉండదు. పిల్లలను వృద్ధిలోకి తీసుకురావాలని ఎవరి పిల్లలను వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నించడం తప్పులేదు. అది ప్రేమ. వారు భవిష్యత్తులో కలెక్టర్ కాలేదని, డాక్టర్ కాలేకపోయారని శోకించటం ఇది రాగం. సో రాగానికి, ప్రేమకి తేడా గమనించండి. మీకు ఉదాహరణ చెప్తే మంచిగా పట్టుకుంటారు. ఒక డాక్టరు చాలా మంది రోగులకు వైద్యం చేస్తాడు. చేసి అంటే రోజుకు 10-15 ఆపరేషన్లు కూడా చేస్తాడు. ఆపరేషన్ చేసిన తర్వాత వారి ఆరోగ్యం గురించి డాక్టర్కు ఒత్తిడి, ఆందోళన ఉండదు. సర్జరీ చేస్తాడు. సర్జరీ చేసిన తర్వాత ఆ రోగి ఏం చేస్తాడు? ఆ రోగి సర్జరీ చేయించుకున్నటువంటి రోగి ఒక 2-3 నెలల్లో మంచి స్వస్థత చేకూరుతుంది. లేదా ఆ సర్జరీ చేసినా కూడా ఫలితం ఆశించినంతగా ఉండకపోవచ్చు రోగి విషయంలో. డాక్టర్‌కి ఏం ఆదుర్దా ఉండదు. కానీ ఆ రోగి కుటుంబ సభ్యులకు మాత్రం చింత, ఒత్తిడి ఉంటాయి. ఎందుకంటే ఆ రోగి బంధువులు రోగాన్ని నియంత్రించాలని ప్రయత్నం చేస్తున్నారు. అనాత్మ గురించి రాగం, ఒత్తిడి, ఆందోళన ఉన్నంత వరకు వేదాంత శ్రవణం చేసి ఎంత జ్ఞానం పొందినా అది నిరుపయోగం. వేదాంత శ్రవణం చేయకముందు నేను అజ్ఞానంతో చింతిస్తున్నాను, శోకిస్తున్నాను. ఇప్పుడు వేదాంత శ్రవణం చేసిన తర్వాత జ్ఞానం వచ్చింది నాకు. ఇప్పుడు జ్ఞానంతో నేను చింతిస్తున్నాను, రోధిస్తున్నాను. జ్ఞానం రాకముందు ఏడుపు మొహం, జ్ఞానం వచ్చిన తర్వాత ఏడుపు మొహం. ఏడుపు మొహంలో మార్పు లేదు.
ఆత్మజ్ఞానం మాత్రం వచ్చింది. ఎందుకంటే వేదాంత శ్రవణం చేశాను కదా. ఆత్మబంధువులారా, ఆత్మజ్ఞానం వలన నాకు ఆవగించంత కూడా ప్రయోజనం ఉండదు. అనాత్మను ఎప్పుడు ఉండదు ప్రయోజనం? అనాత్మను నియంత్రించాలి అనే కోరిక ఉంటే నీకు ఉండదు ప్రయోజనం. అదే ముఖ్య కారణం. కాబట్టి జ్ఞాని దృష్టిలో అనాత్మకు ఎదురయ్యేటటువంటి సంఘటనలు, పరిస్థితులు జరుగుతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి. కర్మ సిద్ధాంతం అంటే ప్రారంధం. ఎవరి ప్రారంధం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్య, ఆది శంకరాచార్య కంటే మనం గొప్పవాళ్ళమా? ఆయన 32 సంవత్సరాలకే కాలం చేశారు కదా. ఎందుకు? ప్రారంధం. వివేకానంద 39 సంవత్సరాలు, ప్రారంధం. రామకృష్ణ పరమహంస 50 సంవత్సరాలు, ప్రారంధం. వాళ్ళు కనుక బతికుంటే సమాజానికి ఎంత మంచి జరిగి ఉండేది అని అనుకుంటాం మనం. అట్లా జరగదు, ఉండదు అట్లా. ప్రారంధం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక మరణం ఉంటాయి. పుట్టుక మరణమే కదా, ఆయన జీవితం కూడా ప్రారంధం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞాని జగత్తులోని ఒకడుగా ఉంటాడు, భిన్నంగా ఉండడు, స్పెషల్గా ఉండడు జ్ఞాని. అనాత్మకు తను చేయగలిగినంత చేస్తాడు, స్పెషల్గా ఉండడంటే అదేంటండి మరి రావణ మహర్షి గోచి పెట్టుకున్నారు కదా, మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అసలు గోచుకోడు లేకుండా తిరిగేవాడు కదా అని అనొద్దు. అది ముఖ్యం కాదు. సమాజంలోనే ఉన్నారు వాళ్ళు. అరణ్యాల్లోకి వెళ్ళి చెట్టు కింద లేదా గుహలోనూ కూర్చోవాలి, అది అర్థం. రమణ మహర్షి ఎప్పుడు మనిషిలో మందిలోనే ఉన్నారు, జనంలోనే ఉన్నారు. ఆయన గిరి ప్రదర్శన చేసేటప్పుడు కూడా ఆయన వెంట చాలా మంది తిరిగేవాడు. ఆశ్రమంలో ఉన్నారు, ఆశ్రమంలో చాలా మంది ఉన్నారు ఇంకా రమణ మహర్షితో పాటు. అట్లాగే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చనిపోయే వరకు సమాజంలోనే ఉన్నారు. ఆయన సమాజాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. రామకృష్ణ పరమహంస సంగతి మీకు చెప్పవసరం లేదు. సో చాలా మందికి ఏదో బెంగ. మీ బెంగ ఏంటి సార్? ఏంటి మీ బెంగ అంటే, ఏం లేదండి మన మతం, మన హిందూ మతం ఉంది కదా, మరి భవిష్యత్తులో ఏమైపోతుంది సార్ అని బెంగగా ఉందండి నాకు. మన హిందూ మతం ఏమైపోతుంది సార్ భవిష్యత్తులో? చాలా మంది హిందూ మతాన్ని ఉద్ధరించాలని ఇతర మతాలను ద్వేషిస్తారు. అది కూడా పొరపాటు. హిందూ మత వ్యాప్తికి ప్రయత్నించు. ఒత్తిడి, ఆందోళన, బెంగ ఉండకూడదు. శాస్త్రం ఏం చెబుతుందంటే హిందూ మతానికి నీవు చేయగలిగినంత చెయ్యి, సహాయ సహకారాలు అందించు. ఇప్పుడు మనం ఏమంటామంటే 100 సంవత్సరాల క్రితం మన దేశం హిందూ దేశం అండి, మరి అందరూ హిందువులే కదా అప్పుడు. ఇప్పుడు అలా లేదు, ఎన్నో మతాలు కొత్తగా వచ్చాయి, మరి ఇదంతా నా బాధ్యత కాదు కదా, నా బాధ్యత కదా, నేనంతా ఏదో చేయాలి కదా హిందూ మతానికి. నీ బాధ్యతగా చెయ్యి, చేయగలిగినంత చెయ్యి, నీ వంతు సహాయం నువ్వు చెయ్యి. కానీ ఆందోళన వద్దు, ఆందోళన, స్ట్రెస్ ఉండకూడదు. అంత మాత్రాన ఏమీ చేయకుండా ఒక జడుడిలాగా ఎనర్ట్గా ఉండమని శాస్త్రం చెప్పదు. ఆందోళన, ఒత్తిడి లేకుండా నీ వంతు సహకారం హిందూ మత వ్యాప్తికి అందించు అంటుంది శాస్త్రం. అంతేకాదు, నీవు దేనిని నియంత్రించలేవు, గుర్తుపెట్టుకో. నీవు అంటే ప్రతి మనిషి గుండె మీద చేయి పెట్టుకుని చెప్పుకోవాలి ఈ మాట. నేను దేనిని నియంత్రించలేను. నియంత్రించలేను అంటే నాకు ఎవరు, నా కంట్రోల్లో ఏదీ లేదు. మన దేశ భవిష్యత్తు, ముఖ్యంగా మన మతం, మన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన, మన వంశ ప్రతిష్ట. ఎటువంటి వంశం అండి మాది? ఎటువంటి వంశం? వంశ ప్రతిష్ట గురించి బెంగ. వంశ ప్రతిష్ట నీకు గొప్పదే. సడన్ గా నీ పుత్రుడు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు, తెల్లమ్మాయి, పారిన అమ్మాయి, నీ కోడలు అంటాడు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏది నియంత్రించలేవు. నిజం చెప్పాలంటే మన దేహం మీద మనకు కంట్రోల్ లేదు. మోకాలు నొప్పి వస్తుంది, మరి 2 కాళ్ళు ఒకసారి పుట్టినాయి కదా, మన దేహం అంతా ఒకేసారి పుట్టింది కదా. కుడికాలు 10 రోజులు ముందు పుట్టలేదు కదా. మరి 2 కాళ్ళు ఒకేసారి పుట్టినప్పుడు కుడికాలు మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది, ఎడం కాలుకి రాలేదు ఎందుకు? తెలియదు, కంట్రోల్ లేదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను యోగా చేస్తా.
అయినా ఎందుకో అనారోగ్యం నన్ను వదలటం లేదు అంటారు చాలా మంది. ఇప్పుడు కొంతమంది స్లమ్‌లో ఉంటారు, గుడిసెల్లో ఉంటారు. వాళ్ళకి శుచి, శుభ్రత పెద్దగా వాళ్ళు పాటించరు. వాళ్ళు ట్యాప్ వాటర్ అంటే కుళాయి నీళ్ళే తాగుతారు. వాళ్ళు వ్యాయామం కూడా చేయరు. అయినా చాలా ఆరోగ్యంగా ఉంటారు. నిన్ను కుళాయి నీళ్ళు తాగమని చెప్పటం లేదు. నిన్ను ఎక్సర్సైజ్ చేయకుండా, వ్యాయామం చేయకుండా ఉండొద్దని చెప్పటం లేదు. ఏంటంటే ఇక్కడ చెప్పేది నా దేహానికి రోగాలు రాకూడదు. ఇది అట్లాంటి కంట్రోల్ వద్దంటున్నాం. శాస్త్రాలు చెప్తుంది. రోగాల్ని ఎక్సర్సైజుల ద్వారా కంట్రోల్ చేయాలని అనుకోవటం అది రాగం. ఎక్సర్సైజులు చేయకుండా ఉండటం ఉదాసీనత, నిర్లక్ష్యం. ఆరోగ్యం గురించి నీ వంతుగా నీవు ఎక్సర్సైజులు చెయ్యి. నువ్వు చేసేదంతా చెయ్యి. కానీ నీ దేహాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నియంత్రించాలి అని చూడకు. స్ట్రెస్ వద్దు, ఆందోళన వద్దు. 5 సంవత్సరాల తర్వాత నా దేహం ఏ పరిస్థితుల్లో ఉంటుందో నాకు తెలీదు. అసలు దేహానికి, ఆరోగ్యానికి నీవు చేయగలిగినంత చెయ్యి. మర్చిపో. ఇది వైరాగ్యం అంటే. వైరాగ్యం లేని ఆత్మజ్ఞానం వలన ప్రయోజనం ఉండదు అని అష్టావకర మహర్షి అంటున్నారు. మళ్ళీ చెబుతున్నా. వైరాగ్యం లేని ఆత్మజ్ఞానం వలన ఏమీ ప్రయోజనం ఉండదు అని మన గురువుగారు చెప్తున్నారు, అష్టావకర మహర్షి. అందుకనే శంకరాచార్య అంటారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతీ. ఓ తల్లి పార్వతీ మాత, నాకు జ్ఞానం మాత్రమే కాదమ్మా, జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కావాలి. జ్ఞానం లేకుండా వైరాగ్యం మాత్రమే ఉంటే మానసిక శాంతి ఉంటుంది, కానీ వైరాగ్యం లేని జ్ఞానికి మానసిక శాంతి ఉండదు. అది శంకరాచార్య అడుగుతున్నారు, పార్వతీ ప్రార్థిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక అజ్ఞానం ఉన్నాడు, అతనికి ఆత్మజ్ఞానం రాలేదు, కానీ వైరాగ్యం ఉంది. అతనికి చిత్తశుద్ధి ఎక్కువగా ఉంటుంది. వైరాగ్యం ఉన్నటువంటి అజ్ఞానికి చిత్తశుద్ధి ఎక్కువగా ఉంటుంది. కంపారిజన్ నేను చేసేది అంటే, వైరాగ్యం లేని జ్ఞాని కంటే వైరాగ్యం ఉన్నటువంటి అజ్ఞానికి చిత్తశుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది నేను కాదు అంటుంది, అష్టావకర మహర్షి అంటున్నారు. కాబట్టి వైరాగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం శ్లోకం చూద్దాం. కామం వైరిణం విహాయ. ఆత్మజ్ఞానానికి ప్రథమ శత్రువు, నీ మానసిక శాంతికి శత్రువు ఎవరు అంటే కామం. అంటే అనాత్మను నియంత్రించాలనే కోరిక. కామం అంటే అనాత్మను నా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటటువంటి కోరిక. ఇక్కడ కామం అంటే ఇంద్రియ విషయాలన్నమాట. అంటే చతుర్విధ పురుషార్థాల్లో కామం ఒకటి. అర్థం అంటే ఏమిటి? భద్రత ఇచ్చే వస్తువులు. ఇది కూడా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి. ఈ రెండు అంటే అర్థం కామం. ఈ రెండు అనాత్మలు అన్నమాట. ఈ రెంటికి తేడా ఏమిటంటే, అర్థం అంటే ఏంటంటే భద్రతను కల్పించే వస్తువులు, వాటిని దాని కింద వస్తాయి. కామ అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి, వినోదాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు, అది కామ. ఇంకపోతే ధర్మం అంటే ఏమిటంటే పుణ్యం. ధర్మం అంటే పుణ్యం, అంటే కర్మకాండ ద్వారా సంపాదించేది, అది పుణ్యం. ధర్మం. పుణ్యం 2 రకాలు. ఒకటి లౌకిక పుణ్యం, అంటే మనం లౌకికంగా వాడుకుంటాం దాన్ని. నాకు నా కూతురు పెళ్ళి అవ్వాలా, నాకు 10 ఎకరాల పొలం రావాలా, బాగా సంపదలు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, ఇట్లా దీనికి వాడుకునేటటువంటి దాన్ని మెటీరియల్ పుణ్యం అన్నమాట, లౌకిక పుణ్యం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఆధ్యాత్మిక పరిణితికి, ఇన్నర్ మెచ్యూరిటీకి, అంటే దైవ సంపదను పెంపొందించుకోవడానికి అట్లా వాడుకునేటువంటి పుణ్యం, అది 2వ పుణ్యం. అది ఆధ్యాత్మిక పుణ్యం. ఏం చెప్పాను? మొదటి పుణ్యం కర్మకాండ ద్వారా సంపాదించేది పుణ్యం. లౌకిక పుణ్యం, ఆధ్యాత్మిక పుణ్యం. ఇక్కడ మనం చెప్పుకునేది ధర్మం అంటే లౌకిక పుణ్యం గురించి చెప్పుకుంటున్నాం. అంటే
దాని ద్వారా నాకు లౌకిక ప్రయోజనాలే వస్తాయి. లౌకిక ప్రయోజనాలు కావాలనే కోరుకుంటున్నాం. మన మతపరమైన కార్యక్రమాల ద్వారా లౌకిక పుణ్యం సంపాదిస్తాం. ధర్మం కూడా అంటే పుణ్యం. ఇదంతా అనాత్మ కిందే వస్తుంది. ధర్మ, అర్థ, కామ ఈ 3 అనాత్మలను నియంత్రించాలి అని అనుకోవటం సంసారం, మహా సంసారం అని చెప్పొచ్చు. వైరి అంటే శత్రువు. ధర్మార్థ కామాలకు బంధింపబడటం, అనాత్మకు బంధింపబడటం అంటే లౌకిక సుఖాలకు బద్ధుడై ఉండటం అనేది పెద్ద శత్రువు. ధర్మార్థ కామాల పట్ల రాగం వదిలిపెట్టు. ఎందుకు? నీవు వాటిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తావు. ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు శక్తి లేదు కదా, ఆ కంట్రోల్ చేయలేవు కదా. దురదృష్టవశాత్తు నీకు ఆ శక్తి లేదు. ఈ 3 కూడా ఏంటి? ధర్మార్థ కామ అనాత్మ కింద వస్తాయి కదా. అనాత్మ అనగానే మీకు ఏం రావాలి గుర్తు? అది ఊహించలేనివి, నియంత్రించలేనివి, నిలకడ లేనివి. ఇంగ్లీష్లో మాటలైతే మీకు బాగా గుర్తుంటాయి. అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, అన్స్టేబుల్, అన్రిలయబుల్. కాబట్టి అవి నీకు శత్రువులు. ధర్మము అపి ఏతరయోర్ హేతుం అంటే పుణ్యం కూడా నువ్వు వదిలిపెట్టాలి. నీకు లౌకిక సంపదల ఎదుగుదలకు సహకరించే పుణ్యం కూడా వదిలిపెట్టాలి నువ్వు. అయితే మీరు అడగొచ్చు, అదేంటండి మతపరమైన కార్యక్రమాలు ఏం చేయకూడదా అని అడగొచ్చు మీరు. అది కాదు అర్థం. ఇక్కడ మనం ఉద్ధవ గీతలో చెప్పుకుంటాం. ఏంటది? ఉద్ధవ గీతలో మతపరమైన చర్యలు కూడా అంటే కర్మకాండ అంతా కూడా చిత్తశుద్ధికి పనికొస్తుంది. తద్వారా వైరాగ్యానికి మాత్రమే ఉపయోగించుకోవాలి మనం. మతపరమైన కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధిని పొంది వైరాగ్యాన్ని పొందడానికి మాత్రం ఉపయోగించుకోవాలి. అప్పుడు అలా చేస్తే దాన్ని ఆధ్యాత్మిక పుణ్యం అంటారు. సర్వత్ర అనాదరం కురు, ఆదరం కాదు, సర్వత్ర అనాదరం కురు అంటే అనాత్మయందు వైరాగ్యం పెంచుకో అని అర్థం. అనాదరం అంటే రాగం లేకపోవటం. వైరాగ్యం కురు. 10వ అధ్యాయంలో 2వ శ్లోకం. స్వప్నేంద్రజాలవత్ పశ్య దినాని 3 5 వా మిత్రక్షేత్రధనాగార గారదాయాది సంపద. అదృష్టవశాత్తు నీకు ప్రాప్తించిన మిత్ర క్షేత్ర ఐశ్వర్య దార సుతాది బంధు జాలాన్ని స్వప్నం వలె, ఇంద్రజాలం వలె 3-4-5 రోజులు, 4-5 రోజులు అంటాం కదా జనరల్గా మనం, అట్లా 3-4-5 రోజులు ఉండేవిగా భావించి వ్యామోహాన్ని విడిచిపెట్టు. ఇదే తాత్పర్యం. అసలు వైరాగ్యం ఎందుకు కావాలి అని మనం ప్రశ్నించుకుంటే అష్టావక్ర మహర్షి ఏం చెప్తున్నారంటే, నీకు ఒక వస్తువు పట్ల రాగం ఉంటే నీవు ఆ వస్తువుని నీ నియంత్రణలో ఉండాలని పొగలాటపడతావు. దురదృష్టవశాత్తు ఈ జగత్తులో ఏ వ్యక్తి మీద, ఏ వస్తువు మీద, ఏ సంఘటన మీద నీకు లేదు, నియంత్రణ లేదు. ఇక్కడ వస్తుంది, ఇక్కడ శ్లోకంలో మాట. స్వప్న ఇంద్రజాలవత్ పశ్య. పశ్య అంటే చూడటం. ఈ సృష్టి అంతా కూడా ఒక స్వప్నం లాగా, ఒక ఇంద్రజాలం లాగా చూడు. సంఘటన ఎలా జరుగుతుందో నీకు తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందో నువ్వు చెప్పలేవు. సంఘటన జరుగుతుంది, ఎలా జరుగుతుందో నీకు తెలుసు, కానీ ఎందుకు జరుగుతుందో నువ్వు చెప్పలేవు. నీకు స్వప్నం ఎందుకు వస్తుందో నువ్వు చెప్పలేవు. అటువంటి కలలే నాకెందుకు వస్తున్నాయి అసలు చెప్పలేము, వస్తాయి అంతే. మనస్సులో దాగి ఉన్న వాసనల ద్వారా స్వప్నం వస్తుంది అని మనకు తెలుసు.
మంచి వాసనలు మంచి స్వప్నాన్ని ఈరోజు ఇచ్చాయి. చెడు వాసనలు చెడ్డ స్వప్నాన్ని రేపిస్తాయి. నా కంట్రోల్ లేదు. నా స్వప్నం మీద నాకు కంట్రోల్ లేదు. ఎంత మహాజ్ఞానైనా కూడా తన స్వప్నం మీద తనకు నియంత్రణ ఉండదు. ఎందుకు వస్తుంది స్వప్నం? ఎలాంటిది వస్తుంది? మరి ఎంత సమయం ఉంటుంది? ఇవన్నీ మనం చెప్పలేము. మన కారణాలు తెలియవు, నియంత్రించలేము. అలాగే ఇంద్రజాలం కూడా మ్యాజిక్ షో. వస్తువులు వస్తాయి. మ్యాజిక్ షోలో కొన్ని వస్తువులు వస్తుంటాయి, నువ్వు చెప్పలేవు. ఇంద్రజాలకుడు తన భార్యను మన కళ్ళ ముందే కత్తితో వస్తాడు. ఆమె దేహంలో సగభాగం ఒకవైపు ఉంటుంది స్టేజ్ మీద. ఆమె అంటే ఆ ఇంద్రజాలకుడి భార్య ఒక ముక్క స్టేజ్కి ఈ పక్కన ఉంటుంది, ఇంకొక ముక్క ఆ పక్కన ఉంటుంది. మనందరం ఎవరి కళ్ళతో వాళ్ళు స్వయంగా చూస్తున్నాం కదా. చూసి ఏం చేస్తాం? అందరూ బాగా ఏడుస్తారా? శోకిస్తారా? ఎవరు శోకించారు? చప్పట్లు కొడతారు. ఆయన భార్య 2 ముక్కలు అయిపోతే మనకు చప్పట్లు ఎందుకు కొడుతున్నాం? మనందరికీ తెలుసు ఏంటది, అది నిజంగా అది మ్యాజిక్. దానికి కారణాలు ఉండవు. అది మ్యాజిక్ షో, చూసే వాళ్ళందరికీ తెలుసు. అలాగే అనాత్మ విషయాలు మనం ఊహించలేము, అనాత్మ విషయాలు మనం నియంత్రించలేము. నిలకడగా మనతో ఎల్లకాలం ఉంచుకోలేము అనాత్మను. ఇప్పుడు సృష్టి ఎందుకు జరుగుతుంది? ఏ సూత్రాలు సృష్టిని నియంత్రించగలవు? మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? అది మాయకం కాబట్టి. సృష్టి ఎంతకాలం కొనసాగుతుంది అది చెప్పలేము. కాబట్టి నియంత్రించలేని అనాత్మను నియంత్రించాలి అని ప్రయత్నం చేయకూడదు. అనాత్మను నియంత్రించాలని ప్రయత్నం చేయకూడదు. భగతే స్వాగతం కుర్యాత్. నీకు లభించింది ఏదైనా ఉంటే ఆస్వాదించు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నలు వేయకూడదు. ఏదైనా ఒక పరిస్థితిని మెరుగుపరచాలి అనుకుంటే తప్పులేదు, నీ వంతు కృషి నువ్వు చెయ్యి. పర్యవసానం గురించి చింతించవద్దు. భవిష్యత్తులో వచ్చే పరిణామాలు, ఇబ్బందులు ఏకరువు పెడుతూ రోధించకు. ఎందుకంటే అది స్వప్నం లాంటిది, ఇంద్రజాలం వంటిది. పశ్య, చూడు. ఎవరిని చూడాలి? ప్రపంచాన్ని, అనాత్మని, ధర్మార్థ కామాల్ని. ఇవి చూడు. ఇవన్నీ కూడా స్వప్నం, ఇంద్రజాలం లాంటివి. అంతేకాదు, ఈ అనంత కాలంతో పోలిస్తే నీ జీవితం ఎంత? అంటే నీ దేహం యొక్క జీవితం అంటే ఎంత? నీ జీవితం, నీ దేహం జీవితం ఎంత? అంటే నువ్వు జీవించే కాలం ఎంత? అతి స్వల్పం. అనంతకాలంతో పోల్చుకుంటే దినాని 1 రోజు, త్రీని అంటే 3 రోజులు, పంచవ 5 రోజులు, ఏదో 4-3 రోజులు అంటాం కదా మాట వరుసకు. అట్లా అంటే లిటరల్ గా మీనింగ్ తీసుకోకూడదు. కరెక్ట్ గా 4 రోజుల తర్వాత చచ్చిపోతాం మనం అని కాదు అర్థం. అంటే పరిమితమైన కాలం మాత్రమే ఉంటుంది. అనంత కాలంలో నీ బతుకు, నీ దేహం జీవించేటటువంటి సమయం చాలా తక్కువ అని అర్థం చేసుకోవాలి. కాలః క్రీడతి గచ్చతి ఆయు. కాలః క్రీడతి, ఎక్కడ విన్నట్టుంది ఇది? ఎక్కడ విన్నారు? భజగోవిందం. కాలః క్రీడతి గచ్చతి ఆయు. జీవితం కొన్ని రోజులు మాత్రమే అనిపిస్తుంది. ఎన్ని రోజులు? త్రీణి పంచవ. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి నిన్ను చూసుకుంటే నీ జీవితం కొన్ని రోజులే అనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా నన్ను గుర్తిస్తుంది అని మనం అనుకుంటాం. ఏం గుర్తించదు ప్రపంచం. నేను కనుక మరణిస్తే ఇది చాలా పెద్ద లోటు, పెద్ద విషాదం జగత్తుకి. నా మరణం అంత విషాదం అసలు ఇంకోటి లేదు అని అనుకుంటాం. ఏముండదు అట్లా. ఇది పెద్ద జగత్తు. నువ్వు మరణించావు అనుకో, ఏదో 2 రోజులు నీ గురించి చెప్పుకుంటారు. 2 రోజులు న్యూస్ పేపర్లో ఫోటో వేస్తారు. అశ్రు తర్పణాలు అంటారు కదా, సమర్పిస్తారు.
ఏదో కండోలెన్స్ మీటింగ్ పెడతారు 2 నిమిషాలు ఏదో 3 అంతే అయిపోయింది. రాముడు వచ్చాడు, శ్రీరామచంద్రుడు నిష్క్రమించాడు. శ్రీకృష్ణుడు వచ్చాడు, జన్మించాడు, అవతారం సాధించాడు. ఆది శంకరాచార్య వచ్చాడు, అతి తక్కువ కాలంలో 32 సంవత్సరాలకే తను చాలించాడు. అంతే. అనాత్మ అంటే అంతే. అనాత్మ గురించి నీవు ఎంతకాలం ఆక్రోశిస్తావు, ఆందోళన చెందుతావు. దానికి బదులు నీ దృష్టిని శాశ్వతమైన వస్తువు వైపుకు మరల్చు. ఈ జగత్తంతా, ఈ జగత్తు, నీ మిత్రులు, నీ ఆస్తిపాస్తులు, నీ పొలాలు, నీ రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించిన భూములు, ధనం అంటే కంప్లీట్ లౌకిక సంపదలు, ఇల్లు ఆగార అంటే ఇల్లు అంటే గృహం, దార అంటే భార్య, భార్య భర్త, అందరూ ఎవ్వరూ చనిపోకూడదు, ఎవరు చనిపోకూడదు, నా వాళ్ళు ఎల్లప్పుడు నాతోనే ఉండాలి అని ప్రతి వ్యక్తి బలంగా కోరుకుంటాడు. రాగం ఎక్కువ ఉంటే నియంత్రించాలనే కోరిక కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరికైనా ఎక్కువ కోపం ఎవరి మీద ఉంటుంది? ఇది ఒక ప్రశ్న. మీరు ఆలోచించండి. ఎవరికైనా అంటే ఒక వ్యక్తికి, ఆడ మగ ఎవరికైనా సరే, ఒక వ్యక్తికి ఎవరి మీద ఎక్కువ కోపం ఉంటుంది అంటే సమాధానం ఏంటో చెప్పనా నేను? భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, అంతే. ఇదే సమాధానం. వన్ వర్డ్ ఆన్సర్ అనమాట ఇది. ఎవరికైనా ఎక్కువ కోపం ఎవరి మీద ఉంటుంది అంటే భార్యకి భర్త మీద ఉంటుంది, భర్తకు భార్య మీద ఉంటుంది. మెడిసిన్ టైంకి వేసుకోవటం లేదండి, అన్ని నేనే ఇవ్వాలండి మెడిసిన్స్. ఆయనకి ఏమైనా అయితే ఎవరికండి బాధ్యత? నాదే కదా. మెడిసిన్ కూడా వేసుకోకపోతే ఎట్లా? ఇది కంప్లైంట్. లేకపోతే 2 ఇడ్లీ తింటాడండి, 3 తినమంటే 2 ఇడ్లీనే తింటాడు. డాక్టర్ గారు ఏమో శక్తి లేదు శక్తి లేదు అంటున్నారు, అది కోపం. మీకేమన్నా అయితే ఏం కావాలండి? నా బతికి ఏం కావాలి? అందుకే కోపం. చాలా చాలా మందికి అసలు ఎప్పుడు ఎవరి మీద కోపం రాదు. చాలా మందికి ఎవరి మీద ఎప్పుడు కోపం రాదు. వాళ్ళు చక్కగా వశిష్ఠ మహర్షి లాగా ఎప్పుడు కోపం తెచ్చుకోరు, అసలు ఎవరి మీద కోపం తెచ్చుకోరు. కానీ జీవిత భాగస్వామి మీద మాత్రం భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద రోజుకు 100 సార్లు కోపం వస్తుంది. ఎందుకు? రాగం. రాగం సమస్య, అనురాగం, అనుబంధం, అపరిమితమైనటువంటి అభిమానం భార్యాభర్తల మధ్య ఇది. అందుకే గొడవలు, అల్లర్లు, కోపాలు. దార అంటే భార్య, అంటే జీవిత భాగస్వామి అని కూడా మీనింగ్ తీసుకోవచ్చు. దాయం అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు. దారం వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు. ఇప్పుడు ఇంకా మనిషి చావలేదు, ఆ మనిషి గుండ్రాయిలాగా చక్కగా ఉన్నాడు, 60 ఏళ్ల వయసు, ఈ ఆస్తి అంతా ఆయనే సంపాదించాడు కష్టపడి, ఇంకా వీలునామా రాయలేదే, రాస్తే మంచిగా ఉంటుంది కదా అని వారసత్వ సంపద గురించి పిల్లలు ఆందోళన పడతారు. ఆది అంటే మొదలైనవి అంటే ఆస్తిపాస్తులు కాకుండా ఇంకా వేరే ఉంటాయి కదా. కొన్ని పల్లెటూళ్ళు అయితే ఎడ్లు, అవన్నీ ఉంటాయి కదా, వస్తువులు ఇంకా అన్నీ ఉంటాయి. అవన్నీ సంపదలు అన్నమాట. అవన్నీ అనాత్మ సంపదలు. అనాత్మను నియంత్రించాలనే కోరికను తుడిచేసేయి. చేయగలిగింది చెయ్యి. నువ్వు ఏం జరుగుతుందో కర్మఫలాన్ని సాక్షిగా చూడు. నీ భవిష్యత్తుని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించేటటువంటి మనోనిబ్బరాన్ని పెంచుకో. భర్తృహరి వైరాగ్య శతకంలో చెప్తాడు. భర్తృహరి పరిభ్రమసి కిం ముక్వా, తర్వాత క్వచ్చన చిత్త విశ్రామ్యతాం స్వయం భవతి యత్ భవతి తత్తథా నాణ్యత. పరిభ్రమసి కిం ముక్వథా క్వచన చిత్త విశ్రామ్యతాం స్వయం భవతి యత్ భవతి తత్తథా నాణ్యత. అంటే మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక దానికోసం ఆందోళన చెందుతుంది. ఎటువంటిది? స్వయం భవతి యత్ యథా,
భవతి తత్తథా నా అన్యథా. అంటే ఏమిటి? మనం విధి చేతిలో కీలు బొమ్మలం అని చెప్పడం లేదు. మన విధి చేతిలో కీలు బొమ్మలం అని చెప్పడం లేదు. బ్రహ్మ రాసిన రాత ప్రకారం అంతా జరుగుతుంది అని చెప్పడం లేదు. మనం విధి చేతిలో కీలు బొమ్మలం. బ్రహ్మ ఎలా రాస్తే అలాగే జరుగుతుంది, అంతా నుదిటి మీద రాసి ఉంటుంది అని ఈజీ చైర్లో లేజీగా కూర్చుని పల్లి పప్పులు తినమని శాస్త్రం చెప్పదు. అలా ఎప్పుడు శాస్త్రం చెప్పదు. నీవు చేయవలసిన పని చేయకుండా, అంటే నీ కర్తవ్యం నీవు నిర్వహించకుండా అంతా విధి రాత బ్రహ్మ రాత అని చేతులు ముడుచుకుని కూర్చుంటే అది ఫ్యాటలిజం అంటారు. భవిష్యత్తును నీవు నియంత్రించాలని చూడకు. భవిష్యత్తు నువ్వు నియంత్రించలేవు. కానీ నీవు చేసే చక్కగా ఒక పద్ధతిగా, ఒక పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం చెయ్యి అంటుంది శాస్త్రం. నీ వంతు పని నువ్వు చేయగలిగినంత పని నువ్వు చెయ్యి. చింతించడం మానుకో. ఏమి జరుగుతుందో భవిష్యత్తులో అది జరుగుతుంది. ఆనందంగా స్వీకరించు. అతీతం అనుస్మరన్ అపి చ భావి అసంకల్పయన్ అతర్కిత సమాగమాన్ అనుభవస్వ భోగానివ. అంటే గతం గురించి నిరాశ విచారం వద్దు. భవిష్యత్తు గురించి ఆందోళన వ్యాకులత వద్దు. ఒత్తిడి అవన్నీ వద్దు. నీ ప్లాన్కి, అంటే నీ కర్మ ఫలానికి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వేదో ప్లాన్ చేసుకుంటావు, తిరుపతి వెళ్తావు, ఎక్కడికో వెళ్ళాలి ప్లాన్ చేసుకున్నావు, అంత టూర్ ప్లాన్ చేసుకున్నావు. ఎలా జరుగుతుందనే నీకు తెలియదు. నీ ప్లానింగ్ వరకు నీ వంతు. నీ ప్లాన్కి నీ కర్మ ఫలానికి సంబంధం లేదు. ప్లాన్ చేయటం నీ వంతు. ఫలితం అనుకూలమా ప్రతికూలమా నీకు తెలియదు. నువ్వు ఆనందంగా స్వీకరించాలి. నువ్వు ఆనందంగా అనుకూలమైన ప్రతికూలమైన స్వీకరించేటటువంటి చిత్తశుద్ధిని కలిగి ఉండాలి. భవిష్యత్తు మీద నీకు నియంత్రణ లేదు. అనుభవ స్వభోగానిహ నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య నా ఉద్వితే ప్రాప్య చ ప్రియం. అనుకూలంగా కర్మఫలం వస్తే ఆనందించు. నీకు అనుకూలంగా ఉన్న వస్తువు, వ్యక్తి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అంగీకరించు, అనుమతించు. ఇదివరకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ మీకు. పెళ్లిలో మన వాళ్ళు ఒకళ్ళు పన్నీర్ చల్లుతుంటారు వచ్చిన గెస్టులకి. పన్నీర్ చల్లటం అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణ, చాలా మంచి ఉదాహరణ అది. అతను ఎవరికైనా సరే, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు, పెళ్లి కూతురు తరఫు వాళ్ళు ఎవరైనా సరే మంచిగా పన్నీర్ చల్లుతుంటాడు. తక్కువ స్థితి ఎక్కువ స్థితి అని ఏం చూడు, అందరికీ ఒకే రకంగా పన్నీర్ చల్లుతుంటాడు. అలా ఉండాలి మన భావన. అష్టావక్ర మహర్షి చెప్తున్నారు అనమాట. ఏం చెబుతున్నారు? ఏ వస్తువుని ఏ వ్యక్తిని పట్టుకుని వేలాడవద్దురా, వద్దు అని చెబుతున్నారు. మిత్ర క్షేత్ర ధన ఆగార ఏదైనా సరే పట్టుకుని వేలాడొద్దు. ఇంకా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఎత్ర ఎత్ర భవే తృష్ణ సంసారం విద్ధి తత్ర వై ప్రౌఢ వైరాగ్యమాశ్రిత్య భీత తృష్ణ సుఖీ భవ. కోరిక ఉంటే ప్రపంచం ఉందని తెలుసుకో. ప్రగాఢమైన వైరాగ్య భావంతో కోరికలను అధిగమించి హాయిగా జీవించు. నీకు ఎంత శాతం వైరాగ్యం కావాలి? నీకు ఎంత శాతం రాగం కావాలి? ఎంతమందితో అసలు, అంటే లిమిటేషన్ అనమాట. నాకు 5 మందితో మరి రాగం పెట్టుకోవచ్చా, ఎంతవరకు పరిమితి ఉంది అని కొంతమంది పిచ్చిగా అమాయకంగా అడిగితే శాస్త్రం ఏం చెబుతుంది? రాగం విషయంలో ఒక్కరితో అనుబంధం ఉన్నా అది చాలా ప్రమాదం. బంధం అంటే బంధమే, ఏదైనా సరే, మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒత్తిడి, ఆందోళన, భయం కలగజేస్తుంది బంధం ఉంటే. ఇప్పుడు మనం తరచుగా చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఉంది. హైడ్రోజన్ నింపిన బెలూను మనం ఒక చోట దాన్ని దారాలతో కట్టేసాం. ఒకే బెలూన్ 100 దారాలతో కట్టేసాం. 100 దారాలతో ఒక గ్రిల్కి మనం కట్టేసాం అనుకోండి. ఇప్పుడు ఆ హైడ్రోజన్ నింపిన బెలూను స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోవాలి అంటే ఏం చేయాలి? దారాలు కట్ చేస్తున్నాం. టప్ 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 అని దారాలన్నీ కట్ చేసి
99 దారాలు కట్ చేశాం. ఎన్ని? 99 దారాలు. ఎన్ని ఉన్నాయి దారాలు మొత్తం? 100. 99 అయిన తర్వాత పోన్లే ఒక దారం ఉంటే పర్లేదు అని ఉంచాం. హైడ్రోజన్ బెలూను పైకి ఎగురుతుందా? ఎగరలేదు. దానికి స్వేచ్ఛ లభించదు. బెలూన్కి స్వేచ్ఛ కావాలంటే, బెలూన్ పైకి ఎగరాలంటే ఆ మిగిలి ఉన్నటువంటి ఒక్క దారాన్ని కూడా కోసేయాలి. కనికరం లేదు అంటున్నాడు అష్టావక్ర మహర్షి. ఎత్ర ఎత్ర భవే తృష్ణ, ఎక్కడ రాగం ఉందో తత్ర తత్ర అక్కడ సంసారం ఉంటుంది. నియంత్రించాలని ప్రయత్నిస్తున్నాను కానీ విఫలం అవుతాను. వేదాంత క్లాసులకు కూడా, ఈ అష్టావక్ర గీత క్లాసులకు కూడా నేను ఎంతకాలం వచ్చి వినగలను? అంతే, అది కూడా మీ కంట్రోల్లో లేదు. అలా కంట్రోల్లో పెట్టుకోవాలంటే కూడా సంసారం. కాబట్టి నీకు ఎటువంటి వైరాగ్యం కావాలి? ప్రౌఢ వైరాగ్యం ఆశ్రిత్య. అందుకే నేను వేదాంత క్లాసులకు రావటం లేదని అనకు. మనకు 3 రకాల బంధాలు ఉండాలి ప్రారంభంలో. గుర్తుపెట్టుకోండి, ప్రతి సాధకుడికి కూడా 3 రకాల బంధాలు ఉండి తీరాలి ఆధ్యాత్మిక జీవితం స్టార్టింగ్లో. గురువు, శాస్త్రం, దైవం అంటే భగవాన్. గురువు, శాస్త్రం, భగవాన్. ఈ ముగ్గురు పట్ల రాగం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుదలకు వాళ్ళతో బంధం పెట్టుకోవడం అవసరం. ప్రయోజనం సిద్ధించిన తర్వాత శాస్త్రాన్ని కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టవచ్చు శాస్త్రాన్ని కూడా. వివేక చూడమనిలో అంటారు, శాస్త్ర వాసన, దేహవాసన, లోకవాసన ఇటువంటి అన్ని కూడా ప్రారంభంలో ఉండాలి, తర్వాత వదిలిపెట్టాలి. ప్రౌఢ వైరాగ్యం అంటే తీవ్ర వైరాగ్యం. ఆశ్రిత్య అంటే ఆశ్రయించు. ఇది వేదాంత అధ్యాయానికి ముందు ఉండాలా, తర్వాత ఉండాలా? వైరాగ్యం శాస్త్ర అధ్యయనానికి ముందు ఉండాలి, తర్వాత కూడా ఉండాలి. ముందేమో యోగ్యత ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కోసం. తర్వాత జ్ఞానం పొందిన తర్వాత జ్ఞాన నిష్ఠా ప్రాప్తికి పనికొస్తుంది వైరాగ్యం. జ్ఞాన ఫలప్రాప్తికి కూడా వైరాగ్యం పనికొస్తుంది. వైరాగ్యం సాధన కొనసాగాలి. ప్రయోజనం మారుతుంది, వైరాగ్యం మాత్రం ఉండాలి. మనకు ఎవరితో రాగం ఉందో తేలిగ్గా గుర్తించవచ్చు. మనం ఎవరితో ఉంది రాగం మనకి? ఎక్కడ విచారణలు అంటే బాగా ఏడుపు మొహాలు, చింతలు, బాధలు, ఒత్తిళ్ళు, ఆందోళనలు ఉంటాయో అక్కడ రాగం ఉందని గుర్తు. వీత తృష్ణ అంటే వైరాగ్యం సాధన చేయి. ప్రేమ వదిలిపెట్టకూడదు, ప్రేమ ఉండాలి. అందరినీ ప్రేమభావంతో చూడాలి. వైరాగ్యం ఎందుకు సాధన చేయాలి అంటే సుఖీభవ, సుఖం కోసం మనం సాధన చేయాలి. తృష్ణ మాత్రాత్మకో బంధ 4వ శ్లోకం చూస్తున్నాం. తన్నాశో మోక్ష ఉచ్యతే భవా సంసక్తి మాత్రేణ ప్రాప్తి తుష్టిర్ ముహుర్ముహు. అంటే కోరిక బంధహేతు, తన్నాశమే ముక్తి. ప్రపంచం పట్ల వైరాగ్య భావం కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉండటం వల్లనే ఆత్మానందం సాధిస్తాము. సంసారం అంటే బంధం, మోక్షం అంటే స్వేచ్ఛ. ఈ 2 రాగం వైరాగ్యం మీద ఆధారపడి ఉంటాయి. ఏది నీకు బంధమా మోక్షమా? బంధ తృష్ణా మాత్రాత్మక అంటే రాగం వల్ల బంధం కలుగుతుంది. తృష్ణా మాత్ర ఆత్మక అంటే రాగ స్వరూపమే. మోక్ష అంటే వైరాగ్యం. మోక్ష తన్నాశ ఉచ్యతే. తన్నాశ అంటే తృష్ణానాశ. కొంతమంది అంటారు, మేము శాస్త్రాధ్యయనం పూర్తి చేసామండి, ప్రస్థానత్రయం ఉపవాసన పట్టేశాం, వేదాంత ఇతరులకు బోధించే శక్తి కూడా మాకు వచ్చింది, కానీ ఎందుకనో అంత ప్రయోజనం పొందలేకపోతున్నామండి శాస్త్రం మీద అంటే వాళ్ళకి అటువంటి మనం ఏం జవాబు చెప్పాలి? బాబు, మీకు జ్ఞానం ఉంది కానీ వైరాగ్యం తగినంతగా లేదు. ఆనందంగా ఉండే జ్ఞానికి, దుఃఖంగా ఉన్న జ్ఞానికి ఇది ఒకటే తేడా. ఏమిటది? వైరాగ్య రహిత జ్ఞాని. ఎక్కడ మీకు జ్ఞానం అర్థం? వైరాగ్యం ఉండదు. అంత శాస్త్రం అంతా బాగా తెలుసు.
బోధిస్తాడు కూడా. వైరాగ్య సహిత జ్ఞాని అంటే జీవన్ముక్తుడు అని అర్థం. వైరాగ్య సహిత జ్ఞాని తన్నాశ మోక్ష ఉచ్యతే, తృష్ణానాశ మోక్షం వస్తుంది. భవ అసంసక్తి మాత్రేణ, ఇక్కడ జ్ఞానం కంటే వైరాగ్యాన్ని ఎక్కువగా కీర్తిస్తున్నాడు అష్టావక్ర మహర్షి. శిష్య, నీకు జ్ఞానం రాకపోయినా పర్లేదు, వైరాగ్యం ఉంటే మాత్రం తృప్తి సంతోషం ఉంటాయి. జ్ఞానం కూడా తోడైతే ఇంకా పెరుగుతాయి శాంతి ఆనందం అన్ని. సో వైరాగ్యం లేని జ్ఞానం సుఖ సంతోషాల్ని ఇవ్వలేదు. భవ అసంసక్తి మాత్రేణ అంటే కేవలం వైరాగ్యం వల్ల, జ్ఞానం అంటే వేదాంత జ్ఞానం లేకపోయినా పర్లేదు, కేవలం వైరాగ్యం వల్ల, అనాత్మ జ్ఞానం ఉన్నా కూడా భావ ప్లస్ అసంసక్తి. సంసక్తి అంటే రాగం, అసంసక్తి అంటే వైరాగ్యం. అది ఉంటే అంటే ప్రపంచం, భావ అంటే ప్రపంచం, నీ దేహం, నీ కుటుంబంతో సహా వైరాగ్యం ద్వారా ప్రపంచాన్ని వదిలిపెట్టు. మాత్రేణ అంటే కేవలం వైరాగ్య కారణంగా ప్రాప్తి తుష్టి. తుష్టి అంటే శాంతి, తృప్తి, విశ్రాంతి. నీవు శాంతి స్వరూపు అవుతావు, శాంతికి నిలయం అవుతావు. నేను ఎప్పుడు మరి వైరాగ్యాన్ని సాధన చేయాలి అని ప్రశ్న పడింది అనుకోండి, ముహుర్ముహు ముహుర్ముహు నిరంతరం నిరంతరం శాశ్వతంగా సాధన చేయాలి. రాగం మనకు తెలియకుండానే మనకు తెలియకుండా మనసులో చొరబడుతుంది. ఆ రాగం ఎప్పుడు ప్రవేశించిందో మనకు తెలియదు, కాబట్టి నిరంతరం సాధన చేయాలి. ఇది గుర్తుపెట్టుకుని వైరాగ్యాన్ని మనందరం కూడా సాధన చేయటం ఈ అష్టావక్ర మహర్షి చెప్పినటువంటి పద్ధతుల ద్వారా చేయాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.